ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు టెక్ టు ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మన ఎక్సెల్లో యూజ్ ఆఫ్ టెక్స్ట్ ఫంక్షన్ ఇన్ ఎక్సెల్, మనకి ఎక్సెల్లో టెక్స్ట్ ఫంక్షన్ మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో మీకు టెక్స్ట్ ఫంక్షన్ గురించి బేసిక్స్ అనేది చూపిస్తా అండి. ఇక్కడ నేను ఈ సెల్లో డేట్, ఈ సెల్లో టైం, ఈ సెల్లో డేట్, ఈ సెల్లో నేమ్ అండ్ ఇందులో డేట్ ఆఫ్ బర్త్ పెట్టాను. ఇప్పుడు ఈ 3 సెల్స్లో నేను టెక్స్ట్ ఫంక్షన్ అనేది అప్లై చేసి మీకు టెక్స్ట్ ఫంక్షన్ బేసిక్స్ అనేది చూపిస్తా అండి. అసలు టెక్స్ట్ ఫంక్షన్ అంటే ఏంటంటే, ఒక సెల్లో ఉన్న వాల్యూని ఇంకో సెల్లోకి ఎగ్జాక్ట్ ఫార్మాట్ గాను లేదా టెక్స్ట్ ఫార్మాట్ గాను తీసుకోవడానికి టెక్స్ట్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తాం. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్, ఇక్కడ టెక్స్ట్ ఫంక్షన్ అప్లై చేయడంగానే మనకి వాల్యూ అని అడుగుతుంది. ఇక్కడ వాల్యూ ఏంటంటే ఈ సెల్లో ఉన్న డేట్ అనే వాల్యూ, ఈ సెల్లో ఉన్న డేట్ అనేది వాల్యూ. ఈ సెల్ని సెలెక్ట్ చేసుకొని కామా ఇచ్చి స్పేస్ ఇచ్చి డబుల్ ఇన్వర్టర్ కామా, ఇప్పుడు ఫార్మాట్ టెక్స్ట్ అని అడుగుతుంది. అంటే ఈ సెల్లో ఉన్న వాల్యూని ఇక్కడ టెక్స్ట్ ఫార్మాట్లో ఎంటర్ చేయమని అడుగుతుంది. మనకి ఈ సెల్లో ఏ వాల్యూ నుంచి స్టార్ట్ అయింది అంటే 9th మంత్ 19th డేట్ 2020 ఇయర్, అంటే 9th మంత్ నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి ఇక్కడ మనం ఆ వాల్యూని టెక్స్ట్ ఫార్మాట్లో ఎంటర్ చేయాలి. మంత్ స్లాష్ డిడి డే స్లాష్ YYYY ఇయర్ డబుల్ ఇన్వర్టర్ కామా, నౌ క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. ఇలా చూడండి, మనకి ఈ సెల్లో ఉన్న వాల్యూ ఈ సెల్లోకి టెక్స్ట్ ఫంక్షన్ అప్లై చేయడం వల్ల ఎగ్జాక్ట్ వాల్యూగా వచ్చింది. మనకి ఇప్పుడు ఈ సెల్లో ఉన్న వాల్యూ ఈ సెల్లోకి టెక్స్ట్ ఫార్మాట్గా రావాలంటే ఇందాక టెక్స్ట్ ఫంక్షన్ని ఎడిట్ చేసి ఇక్కడ మంత్ దగ్గర 2 యాడ్ చేసాం కదండి, ఇంకా 2 యాడ్ చేయండి, ఇప్పుడు ఎంటర్ చేయండి. ఇలా చూడండి, మనకి ఈ సెల్లో టెక్స్ట్ ఫార్మాట్కి వచ్చింది సెప్టెంబర్ 19, 2020. మనకి ఈ 19th ఏ డే అని తెలుసుకోవడానికి కూడా టెక్స్ట్ ఫంక్షన్ అప్లై చేసి 19th ఏ డే అని కూడా తెలుసుకోవచ్చు అండి. అది ఎలానో చూడండి. సెల్ని ఎడిట్ చేసి అండ్ డబుల్ ఇన్వర్టర్ కామా స్పేస్ డబుల్ ఇన్వర్టర్ కామా అగైన్ అండ్, ఇప్పుడు టెక్స్ట్ ఫంక్షన్ అప్లై చేసి వాల్యూ అడుగుతుంది. సేమ్ వాల్యూని సెలెక్ట్ చేసుకోండి, డేట్ వాల్యూ కామా స్పేస్, ఇప్పుడు ఫార్మాట్ టెక్స్ట్ అడుగుతుంది. అంటే టెక్స్ట్ ఫార్మాట్లో ఆ డేని టెక్స్ట్ ఫార్మాట్లో ఎంటర్ చేయమని అడుగుతుంది. డబుల్ ఇన్వర్టర్ కామా డిడి 4 times డి ఎంటర్ చేసి డబుల్ ఇన్వర్టర్ కామా ఇచ్చి నౌ క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. ఇలా చూడండి, మనకి సెప్టెంబర్ 19 సాటర్డే అని చూపిస్తుంది. చూసారా, మనకి ఈ సెల్లో ఉన్న వాల్యూ ఈ సెల్లోకి టెక్స్ట్ ఫార్మాట్లోకి వచ్చింది. మనం ఈ సెల్లో ఉన్న వాల్యూని ఇలా సింగిల్ సెల్లోకి కాకుండా ఇలా సపరేట్ సెల్స్లో కూడా తీసుకోవచ్చండి ఈ డేట్ వాల్యూని. అది ఎలానో చూడండి. ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఫంక్షన్ అప్లై చేసి వాల్యూ అడుగుతుంది. ఈ డేట్ వాల్యూని సెలెక్ట్ చేసుకొని కామా స్పేస్ డబుల్ ఇన్వర్టర్ కామా, ఇప్పుడు ఫార్మాట్ టెక్స్ట్ అడుగుతుంది. ఇప్పుడు వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని 9th మంత్ నుంచి స్టార్ట్ అయింది. ఈ 9th మంత్ అనేది ఇక్కడ టెక్స్ట్ ఫార్మాట్లో ఇవ్వాలి. డబుల్ ఇన్వర్టర్ కామా నౌ క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. ఇలా చూడండి, మనకి ఈ సెల్లో ఉన్న వాల్యూలో 9th మంత్ అనేది ఈ సింగిల్ సెల్లోకి వచ్చింది. ఇప్పుడు అలానే డేట్ తీసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఫంక్షన్ అప్లై చేసి వాల్యూ అవుతుంది, వాల్యూని సెలెక్ట్ చేసుకొని కామా స్పేస్
డబుల్ ఇన్వర్టర్ కామా ఆ డేట్ని టెక్స్ట్ ఫార్మాట్లో ఎంటర్ చేయమని అర్థంది. ఫార్మాట్ టెక్స్ట్ డిడి డబుల్ ఇన్వర్టర్ కామా నా క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్. ఇలానే ఇయర్ని కూడా తీసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఫంక్షన్ అప్లై చేసి వాల్యూ అడుగుతుంది, వాల్యూని సెలెక్ట్ చేసుకొని కామా డబుల్ ఇన్వర్టర్ కామా ఆ ఇయర్ని టెక్స్ట్ ఫార్మాట్లో ఇవ్వండి. YY డబుల్ ఇన్వర్టర్ కామా నా క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్. ఇప్పుడు ఇలానే 19th ఏ డే అని తెలుసుకోవడానికి కూడా సింగిల్ సెల్లో ఇద్దాం. ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఫంక్షన్ అప్లై చేసి వాల్యూ అడుగుతుంది, వాల్యూని సెలెక్ట్ చేసుకొని కామా స్పేస్ డబుల్ ఇన్వర్టర్ కామా టెక్స్ట్ ఫార్మాట్ అడుగుతుంది. ఇప్పుడు ఈ వాల్యూలో 19th ఏ డే అని తెలుసుకోవడానికి మనకి ఇక్కడ 19ని టెక్స్ట్ ఫార్మాట్లో ఇవ్వమంటుంది ఆ డేని. డిడి డబుల్ ఇన్వర్టర్ కామా నా క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్. ఇలా చూడండి, మనకి ఈ సింగిల్ సెల్లో ఉన్న వాల్యూ ఇలా సపరేట్ సెల్స్లో కూడా టెక్స్ట్ ఫంక్షన్ అనేది అప్లై చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ సెల్లో నేను ఎడిట్ చేసి చేంజెస్ చేసాను అనుకోండి, ఇక్కడ 19th తీసి 18 పెడతాను. ఇలా చూడండి, ఇక్కడ చేంజ్ అయింది, ఇక్కడ కూడా చేంజ్ అయింది. చూశారు కదా ఫ్రెండ్స్, మనకి టెక్స్ట్ ఫంక్షన్ అనేది ఎక్సెల్లో ఎలా యూజ్ అవుతుందో. ఇప్పుడు ఇక్కడ ఈ టైం అండ్ డేట్ వాల్యూ మీద మీకు టెక్స్ట్ ఫంక్షన్ అప్లై చేసి ఈ సింగిల్ సెల్కి ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఫంక్షన్ అప్లై చేసి వాల్యూ అవుతుంది. ఇక్కడ వాల్యూ ఏంటంటే టైం, ఫస్ట్ టైమే ఉంది కాబట్టి టైం సెలెక్ట్ చేసుకొని కామా స్పేస్ ఇచ్చి డబుల్ ఇన్వర్టర్ కామా ఫార్మాట్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ ఫార్మాట్లో అడుగుతుంది. ఈ వాల్యూ ఎలా స్టార్ట్ అయిందని 9:21 AM అంటే 9 అనేది అవర్స్, 21 అనేది మినిట్స్ అనేది మన ఇక్కడ టెక్స్ట్ ఫార్మాట్ ఇవ్వాలి. 9:21 AMని HH అవర్స్ కోలోన్ MM మినిట్స్ స్పేస్ ఇచ్చి AM #PM డబుల్ ఇన్వర్టర్ కామా నా క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్. ఇలా చూడండి, మనకి ఈ టైం వాల్యూ అనేది టెక్స్ట్ ఫంక్షన్ అప్లై చేయడం వల్ల ఎగ్జాక్ట్ ఫార్మాట్కి వచ్చింది. ఇప్పుడు ఈ డేట్ వాల్యూ కూడా ఈ సెల్లోకి తీసుకోవాలంటే టెక్స్ట్ ఫంక్షన్ ఎడిట్ చేసి అండ్ డబుల్ ఇన్వర్టర్ కామా స్పేస్ డబుల్ ఇన్వర్టర్ కామా అండ్ టెక్స్ట్ ఫంక్షన్ అప్లై చేసి వాల్యూ అవుతుంది. ఇప్పుడు వాల్యూ ఏంటంటే ఈ డేట్ అనేది వాల్యూ సెలెక్ట్ చేసుకొని కామా స్పేస్ డబుల్ ఇన్వర్టర్ కామా ఇప్పుడు ఫార్మాట్ టెక్స్ట్ అడుగుతుంది. ఈ డేట్ వాల్యూలో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది వాల్యూ 9th month నుంచి స్టార్ట్ అయింది. ఇందులో కూడా మనం ఆ వాల్యూ అనేది ఇక టెక్స్ట్ ఫార్మాట్లు ఇవ్వాలి. MM మంత్ /DD డే /YY ఇయర్ డబుల్ ఇన్వర్టర్ కామా నా క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్. ఇలా చూడండి, మనకి టైం అండ్ డేట్ వాల్యూ ఈ సింగిల్ సెల్లోకి టెక్స్ట్ ఫంక్షన్ అప్లై చేయడం వల్ల వచ్చాయి. ఇప్పుడు ఈ డేట్ వాల్యూ అనేది మనకి టెక్స్ట్ ఫార్మాట్లోకి రావాలంటే, అంటే డేట్ వాల్యూలో ఈ 9th month అనేది టెక్స్ట్ ఫార్మాట్లోకి రావాలంటే సెల్ని ఎడిట్ చేసి ఇక్కడ మంత్ దగ్గర 2 M's యాడ్ చేసాం కదా, ఇంకా 2 M's యాడ్ చేయండి. యాడ్ చేసి ఎంటర్ చేయండి. చూడండి, 9:21 AM September 14, 2020. ఇప్పుడు ఈ 14th ఏ డే అని తెలుసుకోవడానికి కూడా మనం టెక్స్ట్ ఫంక్షన్లో అప్లై చేయొచ్చండి. దీన్ని ఎడిట్ చేసి అండ్ డబుల్ ఇన్వర్టర్ కామా
స్పేస్ డబుల్ ఇన్వర్టర్ కామా అండ్ ఫంక్షన్ అప్లై చేసి వాల్యూ అడుగుతుంది. డేట్ వాల్యూని సెలెక్ట్ చేసుకొని F8 కామా డబుల్ ఇన్వర్టర్ కామా ఇప్పుడు ఫార్మాట్ టెక్స్ట్ అడుగుతుంది. అంటే ఆ డేని టెక్స్ట్ ఫార్మాట్లో ఎంటర్ చేయమని అడుగుతుంది. మనం ఇక్కడ ఆ డేని టెక్స్ట్ ఫార్మాట్లో ఎంటర్ చేయాలి. డిడి డబుల్ ఇన్వర్టర్ కామా నా క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్. ఇలా చూడండి మనకి సెప్టెంబర్ 14th మండే అని చూపిస్తుంది, 14th మండే అని చూపిస్తుంది. ఇప్పుడు ఇందులో చేంజెస్ చేసి అనుకోండి, నేను 14 తీసేసి 12 పెడతాను. చూడండి మనకి సెప్టెంబర్ 12 సాటర్డే. ఇప్పుడు టైంలో కూడా చేంజెస్ చేసాం అనుకోండి, ఇక్కడ AM బదులు PM యాడ్ చేసాం అనుకోండి, చూడండి PM వస్తుంది. ఎందుకంటే మనం ఇందాక టెక్స్ట్ ఫంక్షన్లో AM అండ్ PM యాడ్ చేసాం కాబట్టి అది చెక్ చేసుకొని AMఆ PMఆ అనేది మనకి అక్కడ కన్ఫర్మ్ చేస్తుంది. ఇప్పుడు ఇలానే ఇప్పుడు నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్లో కూడా టెక్స్ట్ ఫంక్షన్ అనేది అప్లై చేసి ఎలా తీసుకుంటారో చూపిస్తాను చూడండి. ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఫంక్షన్ అప్లై చేసి వాల్యూ అవుతుంది. ఇక్కడ వాల్యూ అయింది ఈ సుమిత్ సెల్ అనేది వాల్యూ. సెల్ని సెలెక్ట్ చేసుకొని కామా ఇచ్చి స్పేస్ డబుల్ ఇన్వర్టర్ కామా ఇప్పుడు ఫార్మాట్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ ఫార్మాట్లో ఎంటర్ చేయమంటుంది. ఈ సుమిత్ ఆల్రెడీ టెక్స్ట్ ఫార్మాట్లోనే ఉంది కాబట్టి డైరెక్ట్ సుమిత్ అని టైప్ చేయండి. సుమిత్ డబుల్ ఇన్వర్టర్ కామా నౌ క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్. ఇలా చూడండి మనకి నేమ్ సెల్లోంచి ఈ నేమ్ వాల్యూ నుంచి సుమిత్ అనేది టెక్స్ట్ ఫంక్షన్ వల్ల ఈ సెల్లోకి వచ్చింది ఎగ్జాక్ట్ ఫార్మాట్గా. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ని కూడా ఈ సెల్లోకి తీసుకోవాలంటే దీన్ని ఎడిట్ చేసి టెక్స్ట్ ఫంక్షన్ ఎడిట్ చేసి అండ్ డబుల్ ఇన్వర్టర్ కామా స్పేస్ డబుల్ ఇన్వర్టర్ కామా అండ్ టెక్స్ట్ ఫంక్షన్ అప్లై చేసి వాల్యూ పడుతుంది. ఇప్పుడు వాల్యూ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ అనేది వాల్యూ. సెల్ని సెలెక్ట్ చేసుకొని కామా స్పేస్ ఇచ్చి డబుల్ ఇన్వర్టర్ కామా ఇప్పుడు ఫార్మాట్ టెక్స్ట్ అడుగుతుంది. అంటే టెక్స్ట్ ఫార్మాట్లో ఎంటర్ చేయమంటుంది ఆ వాల్యూని. ఈ డేట్ ఆఫ్ బర్త్ వాల్యూలో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది వాల్యూ 9th month నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ కూడా. ఇప్పుడు అంటే మనం ఆ వాల్యూని ఇక్కడ టెక్స్ట్ ఫార్మాట్లో ఎంటర్ చేయాలి. MM మంత్ స్లాష్ DD డే స్లాష్ YY ఇయర్ డబుల్ ఇన్వర్టర్ కామా నా క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్. ఇలా చూడండి మనకి నేమ్ వాల్యూ అండ్ డేట్ ఆఫ్ బర్త్ వాల్యూ నుంచి మనకి ఈ సెల్లోకి టెక్స్ట్ ఫంక్షన్ అప్లై చేయడం వల్ల ఎగ్జాక్ట్ ఫార్మాట్గా సుమిత్ అండ్ అతని డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ సెల్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఈ 9th month అనేది టెక్స్ట్ ఫార్మాట్లోకి రావాలంటే దీన్ని ఎడిట్ చేసి ఇందాక చెప్పాను కదండి 2M's ఇంకా 2M's యాడ్ చేయండి. యాడ్ చేసి ఎంటర్ చేయండి. చూడండి మనకి సుమిత్ సెప్టెంబర్ 24, 2010. మనకి ఇప్పుడు సుమిత్ ఈ డేన పుట్టాడు అని ఆ టైప్లో మనకి మెసేజ్తో రావాలి అంటే ఈ విధంగా కూడా యాడ్ చేయొచ్చండి. చూడండి ఇక్కడ డబుల్ ఇన్వర్టర్ కామా బోర్న్ ఇన్ డబుల్ ఇన్వర్టర్ కామా అండ్ డబుల్ ఇన్వర్టర్ కామా స్పేస్ డబుల్ ఇన్వర్టర్ కామా అండ్ ఎంటర్ చేయండి. ఇప్పుడు చూడండి మనకి ఎలా వస్తుందో. సుమిత్ బోర్న్ ఇన్ సెప్టెంబర్ 24, 2010. సుమిత్ ఈ డేన ఈ మంత్ అండ్ ఈ డేన పుట్టాడు అని మనకి మెసేజ్తో చూపిస్తుంది. చూడండి సుమిత్ బోర్న్ ఇన్ సెప్టెంబర్ 24 ఇలా చూపిస్తుంది.
ఇప్పుడు ఈ నేమ్ వాల్యూని అండ్ డేట్ ఆఫ్ బర్త్ వాల్యూని ఈ సెల్లోకి టెక్స్ట్ ఫంక్షన్ అప్లై చేసి ఎలా తీసుకోవాలో చూపించాను కదండి. కానీ దీన్ని ఇంకో విధంగా కూడా తీసుకోవచ్చండి. ఈ నేమ్ వాల్యూ దగ్గర మనం ఈ సెల్లో యాడ్ ఫంక్షన్ అంటే యాడ్ ఫార్ములా లేకపోతే కాన్కెటినేట్ ఫార్ములా అప్లై చేసి కూడా తీసుకోవచ్చు. అంటే యాడ్ ఫార్ములా అండ్ టెక్స్ట్ ఫార్ములా రెండింటిని కంబైన్ చేసి అలా కూడా తీసుకోవచ్చండి. అది ఎలా చూపిస్తాను. ఇక్కడ స్టార్టింగ్లో టెక్స్ట్ ఫంక్షన్ అప్లై చేసాం కదా, దీన్ని రిమూవ్ చేసి సుమిత్కి ఇప్పుడు సుమిత్ సెల్ని సెలెక్ట్ చేసుకొని E11 సెలెక్ట్ చేసుకున్నాక సుమిత్ అని సెలెక్ట్ అయిపోయింది. ఇది యాడ్ ఫంక్షన్ అంటే యాడ్ ఫార్ములా. ఇప్పుడు ఎంటర్ చేయండి. చూడండి మనకి యాడ్ ఫార్ములా అండ్ టెక్స్ట్ ఫార్ములా అని కంబైన్ అయ్యి సుమిత్ని యాడ్ ఫార్ములాతో తీసుకున్నాం, డేట్ ఆఫ్ బర్త్ని టెక్స్ట్ ఫార్ములాతో తీసుకున్నాం. చూడండి సెల్ని ఎడిట్ చేసి చూపిస్తాను. సుమిత్ని యాడ్ ఫార్ములా పెట్టాం, డేట్ ఆఫ్ బర్త్ని టెక్స్ట్ ఫార్ములా పెట్టాం. ఈ రెండు ఫార్ములాస్ని కంబైన్ చేసి కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఒక సెల్లో టెక్స్ట్ కానీ న్యూమరిక్ వాల్యూ కానీ ఉంటే యాడ్ ఫార్ములా కానీ కాన్కెటినేట్ ఫార్ములా కానీ అప్లై చేసి అండ్ టెక్స్ట్ ఫార్ములా అప్లై చేసి రెండింటిని కంబైన్ చేసి కూడా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.